మనం ఎంతగానో ఎదురు చూసి ఐపీఎల్ 2026 స్టార్ట్ అవ్వడానికి మరెంతో టైం లేదు. మార్చి 26 స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే తిప్పుకొడితే 17 డేస్ మాత్రమే టైం ఉంది. ఇప్పటికే కొన్ని టీమ్స్ వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అలాంటిది ప్రతి టీం ఈసారి ఎలాంటి ప్లేయింగ్ ఫాల్తో వస్తున్నారు, లాస్ట్ టైం కంటే ఈసారి ఏమైనా స్ట్రెంథెన్ చేసుకున్నారా, ఇలా అన్ని విషయాలు తెలుసుకుందాం. మన ఛానల్లో 365 డేస్ ఐపీఎల్ పైన వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీకు ఐపీఎల్ ఇష్టమైతే ఇది మీకు రైట్ ప్లేస్. సో ఇంకా వై లేట్ మావా, ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసే. నౌ లెట్స్ స్టార్టెడ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ర్యాంకింగ్స్ వీడియో కాదు. మళ్ళీ ఫీల్ అవుతారేమో అని చెప్తున్నా. ఎనివే ఎల్ఎస్జీ ప్లేయింగ్ ఫాల్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ సీజన్లో చూసినట్టు కాకుండా ఈసారి పెద్ద చేంజెస్ చేశారు. ఓపెనర్స్గా ఎడెన్ మక్రమ్ అండ్ మిచెల్ మార్స్ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్లో జోస్ ఇంగ్లీష్, 4లో నికోలస్ పూరన్ అండ్ 5లో కెప్టెన్ అండ్ వికెట్ కీపర్గా రిషబ్ పంత్ ఆడతాడు. 6లో ఐస్ బొదోని, 7లో అబ్దుల్ సమద్, 8లో షాబాజ్ అహ్మద్, 9లో అవిష్ ఖాన్, 10లో మహమ్మద్ షమి, 11లో దిగ్వేజ్ సాతి అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఎం సిద్ధార్థ్ ఆడతారు. ఇక్కడ పెద్ద డౌట్ ఏంటంటే 4th ఫార్నర్గా ఎవరు ఆడతారని. అయితే జోస్ ఇంగ్లీష్ 4 గేమ్స్కి మాత్రమే అందుబాటులో ఉంటారని చెప్పాడు. అంటే ఫస్ట్ 4 మ్యాచెస్లోనే ఉండొచ్చు. మరి 4 కోట్లు పెట్టి కొనుక్కున్నారు కాబట్టి ఆ 4 గేమ్స్లోనే ఖచ్చితంగా ఆడిస్తారు. అలాంటప్పుడు అసరంగానే కూర్చోబెట్టి సెకండ్ స్పిన్నర్గా ఎం సిద్ధార్థ్ తీసుకుంటారు. ఇన్కేస్ ఇంగ్లీష్ వెళ్ళిపోతే అక్షత్ రఘువంశీ ఫస్ట్ డౌన్లో ఆడతాడు. అక్కడ ఫార్నర్ స్లాట్ వికెట్ అవుతుంది కాబట్టి అసరంగానే తెచ్చుకోవచ్చు. ఇది మనలో స్టోరీ. కమింగ్ టు కేకేఆర్, ఈసారి వీళ్ళు భారీ మార్పులే చేశారు. ఎస్పెషల్లీ ప్రతి డిపార్ట్మెంట్ కోసం కావాల్సిన ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్లీ ఓపెనర్స్గా సునీల్ నారాయణ్ అండ్ వికెట్ కీపింగ్ బ్యాటర్గా టిమ్ షెఫర్డ్ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్లో కెప్టెన్ అజింక్య రహానే ఆడగా నెంబర్ 4లో అంగ్రీష్ రఘువంశీ ఆడతాడు. 5లో క్యామరన్ గ్రీన్, 6లో రింకు సింగ్, 7లో రమన్దీప్ సింగ్, 8లో హర్షత్ రాణా ఉంటారు. 9లో వైభవ్ అరోరా ఆడగా 10లో వరుణ్ చక్రవర్తి, 11లో మత్స్య పతిరాణా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా తేజస్వి సింగ్ ఆడతారు. ఇక్కడ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చూసుకున్న, బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకున్న సాలిడ్ గా కనిపిస్తున్నారు. మెయిన్లీ టిమ్ షెఫర్డ్ అండ్ గ్రీన్ లాంటర్లు వచ్చాక బ్యాటింగ్ బూస్ట్ ఇచ్చినట్టు అయింది. ఇప్పుడు నెంబర్ 7 వరకు అదిరిపోయే లైనప్ ఉంది. తర్వాత మీకు ఎక్స్ట్రా బ్యాటర్ కావాలంటే ఇంపాక్ట్ ప్లేయర్ పొజిషన్ ఖాళీగానే ఉంది. సో తేజస్వి సింగ్ నడిపించుకోవచ్చు. బౌలింగ్ లో చూసుకున్నాం, పతిరాణా ఆడేయక టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయారు. మెయిన్లీ పతిరాణా అండ్ గ్రీన్ తో పేస్ అటాక్ ఇంకా స్ట్రాంగ్ కనిపిస్తుంది. షూర్లీ కేకేఆర్ కోతరం మీద ఇచ్చే అవకాశం ఉంది. ఇక పంజాబ్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు అసలు ఏం మారలేదు. లాస్ట్ టైం ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే ఉన్నారు. ఓపెనర్స్ గా ప్రీడాచార్య అండ్ వికెట్ కీపర్ గా ప్రభుత్వం సింగ్ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్ లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, 4లో నెహల్ వదీరా ఆడతాడు. 5లో మార్కస్ స్టోయినిస్, 6లో శశాంక్ సింగ్, 7లో అజ్మతుల్లా ఉమ్రాజాయ్, 8లో మార్కో జన్సన్, 9లో హర్ప్రీత్ బర్, 10లో హర్షదీప్ సింగ్, 11లో యుజ్వేంద్ర చహల్, ఇంపాక్ట్ ప్లేయర్గా వైశాఖ్ విజయ్ కుమార్ అండ్ లాకీ ఫెర్గుసన్ ఆడతాడు. ఆల్రెడీ లాస్ట్ టైం ఇదే సేమ్ ప్లేయింగ్ ఫాల్తో ఫైనల్ వరకు వెళ్లారు. అలాంటిది పంజాబ్ మరోసారి ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్ లో చూసుకున్నా, బౌలింగ్ లో చూసుకున్నా ప్రాపర్ మ్యాచ్ విన్నర్స్ కనిపిస్తున్నారు. టాప్ ఆర్డర్ కానీ, మిడిల్ ఆర్డర్ కానీ, పేసర్స్ కానీ, స్పిన్నర్స్ కానీ, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ లో దొల్లగొట్టి ఆటగాళ్ళు ఉన్నారు. దాంట్లోనూ బ్యాటింగ్ లో నెంబర్ 9 వరకు డెప్త్ ఉంది. బౌలింగ్ లో చూసుకున్నా 7 మెయిన్ క్వాలిటీ ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఎంతమంది ఉన్నప్పుడు వీళ్ళని ఎవరు ఆపుతారు చెప్పండి. ఇక డీసీ విషయానికి వస్తే లాస్ట్ టైం కంటే ఈసారి వీళ్ళ ప్లేయింగ్ ఫాల్ చాలా బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అక్యూబ్ నబీ, నితీష్ రాణా, డేవిడ్ మిల్లర్ ఇలాంటి ప్లేయర్స్ రావడంతో వాళ్ళకున్న అన్ని గ్యాప్స్ కవర్ అయిపోయాయి. హౌవెవర్ ఓపెనర్స్ గా వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ అండ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్లో నితీష్ రాణా, 4లో ట్రిస్టన్ స్టెప్స్, 5లో అక్షర్ పటేల్, 6లో డేవిడ్ మిల్లర్, 7లో అశుతోష్ శర్మ, 8లో విప్రాజ్ నిగమ్, 9లో అక్యూబ్ నబీ, 10లో మిచెల్ స్టార్క్, 11లో కుల్దీప్ యాదవ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా టీ నటరాజన్ ఆడతాడు. ఇదైతే మాత్రం తగలెట్టేసే టీం అనే చెప్పుకోవాలి. బికాజ్ నెంబర్ 1 నుండి నెంబర్ 12 వరకు ప్రతి ఒక్కరు ఓచకొత చూపించి ఆడగాలే. ఈ పొజిషన్లో ఈ ప్లేయర్ వీక్ గా ఉన్నాడు అనడానికి లేదు. ప్రతి ఒక్కరు వాళ్ళ జోన్లో స్ట్రాంగ్ గా ఉంటారు. ఆల్సో కెప్టెన్సీ విషయంలోనూ బిగ్ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. కిందసారి అక్షర్ పటేల్ మరి ఇంప్రెసివ్ గా లీడ్ చేయలేకపోయాడు. సో కేఎల్ రాహుల్ కి కెప్టెన్సీ ఇవ్వబోతున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. డెఫినెట్లీ ఇవ్వాలి. బికాజ్ ఇలాంటి టీంకి రాహుల్ కెప్టెన్సీ ఆడైతేనే టైటిల్ కొట్టొచ్చు. అదే రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే ఈసారి వీళ్ళ ప్లేయింగ్ ఫాల్ ని చాలా బాగా బ్యాలెన్స్ చేసుకున్నారు. పర్టికులర్ గా శామ్ కరణ్ అండ్ జడేజా వచ్చాక బ్యాటింగ్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్స్ మోర్ స్ట్రాంగర్ గా కనిపిస్తున్నాయి. ఎనివే ఓపెనర్స్ గా యశస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్ లో రియాన్ పరాగ్, 4లో శామ్ కరణ్, 5లో ధ్రువ్ జురేల్ ఆడతారు. 6లో షిమ్రన్ ఇట్మయర్, 7లో కెప్టెన్ రవీంద్ర జడేజా ఆడతాడు. 8లో జాఫ్రా ఆర్చర్, 9లో రవి బిష్ణోయ్, 10లో తుషార్ దేశ్ పాండే, 11లో సందీప్ శర్మ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా శుభం డుబే అండ్ ఆంద్రే బర్గర్ ఆడొచ్చు. ఫస్ట్లీ కెప్టెన్సీ విషయానికి వస్తే జడేజాకి ఇవ్వడానికి కాస్త ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. అదే టీం చూస్తే ఆన్ ది పేపర్ గుడ్ లుకింగ్ ప్లేయర్స్ కనిపిస్తున్నారు. ఎస్పెషల్లీ బ్యాటింగ్ మొత్తం కుర్రోళ్ళతో నింపిస్తారు. టాప్ 5 మొత్తంలో వాళ్ళే ఉన్నారు. మరి ఇది ఏమైనా దెబ్బేస్తుందా అనిపిస్తుంది.
అదర్వైజ్ బౌలింగ్ లో జడేజా అండ్ రవిబిష్ణు రాకతో స్పిన్ డిపార్ట్మెంట్ పూర్తిగా మారిపోయింది. ఈసారి నడిపించాలన్నా గెలిపించాలన్నా వీళ్ళ చేతుల్లోనే ఉంది. అదే పేసర్స్ పైన ఎక్కువ నమ్మకాలు పెట్టుకోకపోతేనే బెటర్. ఆర్చర్, తుషార అండ్ సందీప్ లాస్ట్ టైం అసలు ఇంపాక్ట్ చూపించలేకపోయారు. ఇదొకటే పెద్ద కన్సర్న్ గా కనిపిస్తుంది. మరి అంత బాగా పర్ఫామ్ చేస్తే మాత్రం మంచి రిజల్ట్ రావచ్చు. నౌ టాకింగ్ అబౌట్ గుజరాత్ టైటన్స్, ఇక్కడ కూడా పెద్ద మార్పులు ఏమీ లేవు. కిందసారి ఎలాంటి టీం ఉండేదో ఈసారి అలానే ఉంది. ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్ గా కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్ లో వికెట్ కీపర్ గా జాస్ బట్లర్, 4 లో వాషింగ్టన్ సుందర్, 5 లో షారుఖ్ ఖాన్, 6 లో రాహుల్ తెవాతియా, 7 లో జాసన్ హోల్డర్, 8 లో రషీద్ ఖాన్, 9 లో సాయి కిషోర్, 10 లో కగిసో రబాడా, 11 లో మహమ్మద్ సిరాజ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ప్రసిద్ధ్ కృష్ణ ఆడతారు. ఎస్పెషల్లీ జాసన్ హోల్డర్ వచ్చాక బ్యాటింగ్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఒక ఎక్స్ట్రా ఆప్షన్ పెరిగింది. మీకు డౌన్ ది ఫినిషింగ్ లో యూజ్ అవడంతో పాటు యాజ్ ఎ ఫోర్త్ స్విమ్మర్ గానీ పనికొస్తాడు. అదర్వైజ్ రబాడా, సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ రూపంలో ఫ్యాంటాస్టిక్ పేస్ ట్రియో కనిపిస్తుంది. వీళ్ళు ముగ్గురు తగులుకుంటే మాత్రం టైటన్స్ కి తిరుగుండదు. ఆల్సో సుందర్, రషీద్ అండ్ సాయి కిషోర్ లాంటి మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్స్ ఉన్నారు. బ్యాటింగ్ లో చూసుకున్న సాయి సుదర్శన్, గిల్ అండ్ బట్లర్ తో క్వాలిటీ కనిపిస్తుంది. అయితే మిడిల్ ఆర్డర్లోనే తన్నేస్తుందేమో అనే టెన్షన్ ఉంది. బికాజ్ అక్కడ కన్సిస్టెంట్ గా బ్యాటరీస్ ఎవరు లేరు. ఇదే వీళ్ళ ప్రాబ్లం అంతా. అదర్వైజ్ మిగతా మొత్తం మడతెట్టేసే రేంజ్ లో ఉంది. షూర్లీ గుజరాత్ టఫ్ కాంపిటీషన్ ఇస్తారనిపిస్తుంది. కమింగ్ టు ముంబై ఇండియన్స్, ఈసారి వీళ్ళ నుండి కొన్ని ఇంట్రెస్టింగ్ చేంజెస్ చూసాం. లాస్ట్ టైం ఎక్కడైతే ఎక్కువగా స్ట్రగుల్ అయ్యారో ఆ పొజిషన్ లో బెటర్ ప్లేయర్స్ ని పిక్ చేశారు. లైక్ క్వింటన్ డికాక్ గానీ, శార్దుల్ ఠాకూర్ గానీ, షెర్ఫన్ రుద్రఫోర్డ్ అండ్ మైంక్ మార్కెండా లాంటి రెప్యుటేషనల్ ప్లేయర్స్ ని తీసుకున్నారు. ఇప్పుడు ప్లేయింగ్ 12 ఎలా ఉంది అని చూస్తే ఓపెనర్స్ గా రోహిత్ శర్మ అండ్ వికెట్ కీపర్ గా క్వింటన్ డికాక్ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్ లో తిలక్ వర్మ, 4 లో సూర్యకుమార్ యాదవ్, 5 లో నమదీర్, 6 లో షెర్ఫన్ రుద్రఫోర్డ్, 7 లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, 8 లో మిచెల్ శాండర్, 9 లో దీపక్ చహర్, 10 లో ట్రెంట్ బోల్ట్, 11 లో జస్ప్రీత్ బుమ్రా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా మైంక్ మార్కండే ఆడతారు. ఇక్కడ బ్యాటింగ్ చూసుకున్న, బౌలింగ్ చూసుకున్న రాక్ సాలిడ్ గా కనిపిస్తుంది. మెయిన్లీ నెంబర్ 8 వరకు ప్యూర్ బ్యాటింగ్ ఉంది. అదే బౌలింగ్ లో చూసుకున్న బోల్ట్, బుమ్రా, చహర్ అండ్ పాండ్యాతో పేస్ లైనప్ లెవెల్లో ఉంది. ఇక్కడ చహర్ దెబ్బేసిన బ్యాకప్ గా షేక్ చేయడానికి శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు. అదే స్పిన్ డిపార్ట్మెంట్ లో మైంక్ మార్కెండాతో కాస్త ప్రాబ్లం ఉంది. ఎదురు సపోర్టివ్ రోల్ లో ఓకే కానీ మెయిన్ స్పిన్నర్ గా సీజన్ మొత్తం రాణిస్తాడంటేనే పెద్ద నమ్మకం లేదు. అఫ్ కోర్స్ వాళ్ళు గజన్ ఫర్ ఎలానో ఉన్నాడు కాబట్టి కావాల్సిన సిచ్యువేషన్ వస్తే వీళ్ళిద్దరిని రొటేట్ చేసుకోవచ్చు. మరి ఇంతమంది ఇంటర్నేషనల్ సూపర్ స్టార్స్ ఉన్నప్పుడు వీళ్ళకి కప్పు కొట్టడం పెద్ద మ్యాటర్ కాదు. అదే చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే కిందసారి చాలా మంది ప్లేయర్స్ దెబ్బేయడంతో ఈసారి మన వాళ్ళు ప్లేయింగ్ 12 మొత్తాన్ని మార్చేశారు. ముఖ్యంగా బ్యాటింగ్ ని స్ట్రెంథెన్ చేసుకున్నారు. ఇప్పుడు బెస్ట్ ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్ గా వికెట్ కీపర్ సంజు శాంసన్ అండ్ ఆయుష్ ముత్రి ఆడతారు. నెంబర్ 3 పొజిషన్ లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, 4 లో డెవిల్టన్ బ్రేవిస్, 5 లో శివం డుబే, 6 లో కార్తిక్ శర్మ, 7 లో ప్రశాంత్ వీర్, 8 లో అన్షుల్ కాంబోజ్, 9 లో మాథెన్రీ ఆర్ నాథన్ హిల్స్, 10 లో నూర్ అహ్మద్, 11 లో ఖలీల్ అహ్మద్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎంఎస్ ధోని ఆర్ అఖిల్ హుసేన్ ఆడతారు. మొత్తానికి ఒక డీసెంట్ ప్లేయింగ్ 12 కనిపిస్తుంది. అయితే సంజు శాంసన్ రాకతో టీంలో ఒక జోస్ వచ్చింది. అదే బ్యాటింగ్ విషయంలో కానీ లీడర్షిప్ విషయంలో కానీ సంజు రావడం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు బ్యాటింగ్ చూసుకున్న సంజు, ఆయుష్, రుతురాజ్, బ్రెవిస్, డూబే అండ్ కార్తిక్ లాంటి ఎంతో మంది అమేజింగ్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ రేంజ్ దగ్గర పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం విజిల్ పోవడం కంబ్యాక్ ఇవ్వచ్చు. ఆల్సో బౌలింగ్ లో పెద్ద పెద్ద రిప్యుటేషనల్ స్టార్స్ లేకపోయినా ఇంపాక్ట్ చూపించగలిగే బౌలర్స్ ఉన్నారు. ముఖ్యంగా మెయిన్ ఫారెన్ సిమ్మర్ విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. మాథెన్రీ ఆడతాడా లేకపోతే నాథన్ హిల్స్ ఆడతాడా అని. ఇక్కడ చూస్తే ఇద్దరు చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. సీజన్ స్టార్టింగ్ ముందు ఫామ్ అండ్ కండిషన్స్ ని కన్సిడర్ చేసి వీళ్ళలో ఒకరిని తీసుకుంటారు. ఇన్కేస్ ఇద్దరు అవసరమైతే ఇద్దరిని ఆడించే అవకాశం ఉంది. మొత్తానికి అందరు కలిసి యూనిటీ గేమ్ ఆడితే డేంజరస్ తీసుకుని మళ్ళీ చూడొచ్చు. టాకింగ్ అబౌట్ సన్ రైజర్స్ హైదరాబాద్, ఈసారి మన టీంలో కొన్ని పెద్ద పెద్ద చేంజెస్ జరిగాయి. పర్టికులర్ గా బౌలింగ్ విషయంలో మొత్తం మార్చేశారు. ఇప్పుడు ప్లేయింగ్ 12 ఎలా ఉంది అని చూస్తే ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ అండ్ ట్రెవిస్ హెడ్ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్ లో ఇషాన్ కిషన్, 4 లో వికెట్ కీపర్ గా ఇండ్రిస్ క్లెసన్, 5 లో నితీష్ కుమార్ రెడ్డి ఆడగా, 6 లో అంకిత్ ఆర్ సాలిల్ ఆడతారు. 7 లో లియం లివింగ్స్టోన్, 8 లో హర్ష్ దుబే ఆడగా, 9 లో శివం కుమార్, 10 లో పాట్ కమిన్స్, 11 లో హర్షల్ పటేల్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా శివం అవి ఆడతారు. బ్యాటింగ్ విషయంలో ఏ బాధ లేదు. కిందసారి కంటే ఈసారి మరింత బలంగా ఉంది. అయితే రైట్ నో అంకిత్ ఆల్ అండ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఒకవేళ సీజన్ స్టార్ట్ అయ్యేసరికి ఫుల్లీ ఫామ్ లో లేకపోతే సాలిల్ని నెంబర్ 5 లో ఆడించి నితీష్ ని నెంబర్ 6 లో ఆడించవచ్చు. లేదంటే అంకిత్ నెంబర్ 6 లో ఆడతాడు. ఆల్సో సెకండ్ స్పిన్నర్ విషయంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మెయిన్లీ జీసన్ అన్సారీ అండ్ శివం కుమార్ ఇద్దరు ఎక్సలెంట్ ఫామ్ లో కనిపిస్తున్నారు. మరి శివం ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ కాబట్టి ఇతన్ని ఆడిస్తేనే మన డెప్త్ ఇంకా పెరుగుతుంది. ఆల్సో యాజ్ థర్డ్ సిమ్మర్ గా శివం మావిని ఆడడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఈ పవర్ ప్లే బౌలర్ విషయంలోనే సన్ రైజర్స్ కి టెన్షన్ ఉందా. సో మావి, ప్రఫుల్ అండ్ షకీబ్ ఇలాంటి వాళ్ళందరికీ ప్రూవ్ చేసుకోవడానికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పాలి. మొత్తానికి గుడ్ లుకింగ్ ప్లేయింగ్ 12 అయితే ఉంది.
ఫైనలీ మన ఆర్సీబీ విషయానికి వస్తే కిందటి సార్ కంటే ఈసారి టీంని మరింత స్ట్రాంగ్గా చేసుకున్నారు. ప్లేయింగ్ బాల్ చూసుకుంటే ఓపెనర్స్గా ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్లో దేవదత్ పడిక్కల్ ఆర్ వెంకీ అయ్యర్ ఆడతారు. 4లో కెప్టెన్ రజత్ పడిదర్, 5లో వికెట్ కీపర్గా జితేష్ శర్మ, 6లో టిమ్ డేవిడ్, 7లో రొమారియో షెఫర్డ్, 8లో కునాల్ పాండ్యా, 9లో భువనేశ్వర్ కుమార్, 10లో ఎస్ దయాల్ ఆర్ మంగేష్ యాదవ్, 11లో జో సజలుడ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా సుయేష్ శర్మ ఆడతారు. లాస్ట్ టైం కంటే ఈసారి మనలో ప్లేయింగ్ బాల్ చాలా బలంగా కనిపిస్తుంది. కొన్ని పొజిషన్స్ ని అప్గ్రేడ్ చేసుకున్నారు. ముఖ్యంగా నెంబర్ 3 పొజిషన్లో ఆడే బ్యాటర్ పైన కొంతవరకు క్లారిటీ మిస్ అవుతుంది. పడిక్కల్ ఆడతాడా లేకపోతే వెంకీ అయ్యర్ ఆడతాడా అని. అది ఇప్పుడు ఫామ్ చూసుకుంటే పడిక్కల్ పీక్ లో ఉన్నాడు. మరో 2 నెలలు ఇదే మొమెంటం కంటిన్యూ చేస్తే మాత్రం డౌట్ పెట్టుకోకుండా పడిక్కల్ని ఆడిస్తారు. ఆల్సో ఎస్ఐఎల్ని సైడ్ చేస్తారేమో అనిపిస్తుంది. ఐపీఎల్ అయిపోయిన తర్వాత నుండి ఒక్క డొమెస్టిక్ గేమ్లోనూ ఆడిందే లేదు. ఇప్పుడు ఆడతాడు అనే నమ్మకం కూడా లేదు. ఇన్ కేసు అతను ఆడకపోతే మంగేష్ యాదవ్ని తీసుకొస్తారు. మొత్తానికి మరోసారి ఆర్సీబీ అరాచకం చూసే ఛాన్స్ ఉంది. ఇక 10 టీమ్స్ బెస్ట్ ప్లేయింగ్ ఫాల్స్ ఇవి. మీ ఒపీనియన్లో మీ ఫేవరెట్ టీం ప్లేయింగ్ ఫాల్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఆల్సో నెక్స్ట్ టీమ్ కంపారిజన్ పైన వీడియోస్ రాబోతున్నాయి. అవేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.